పందుల కోసం పెట్టిన సోలార్ నాకు షాక్ తగిలింది అందరా స్వామి. ఓ నేనన్నావు మీ ప్రవీణ్ అన్నావు. ఈ రోజు వ్యవహారం ఏంటంటే ఒక 2 నెలల ముందు మా పత్తి తోట మొత్తం పందులు తినిపోయినాయి. అయినా తోట వదిలిపెట్టకుండా మళ్ళీ దున్నుకొని మళ్ళీ విత్తనాలు వేసినాం. లాస్ట్ టైం సోలార్ లేక పందులని తినిపోయినాయి కాబట్టి ఈసారి పందుల నుంచి రక్షణ కోసం 14,000 పెట్టి సోలార్ అయితే తెప్పించుకున్నాం. ఈ సోలార్ కి 2 పెద్ద ప్యానల్ వచ్చినాయి. అంటే పెద్ద బాక్స్, దాంట్లో పెద్ద బ్యాటరీ కూడా వచ్చింది. మా సోలార్ కి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. కానీ మేము ఓన్లీ మాన్యువల్ మాత్రం వాడతాం. చూడండి మా సోలార్ ఆన్ చేస్తే ఎంత సౌండ్ వచ్చిందో. ఈ సోలార్ పని చేయాలంటే ఎర్త్ కావాలంట. అందుకే పక్కన కొంత రాడ్ పెట్టి ఎర్త్ కూడా ఇచ్చిన. సోలార్ నుంచి ఒక వైర్ తీసుకుని లైన్ కి అయితే ఇచ్చేసి సోలార్ ఆన్ చేసి ఇంటికి పోతా ఉంటే మా బాబాయ్ వాళ్ళు ఒక వైర్ అయితే తెగిపోయి ఉంది. సర్లే వాళ్ళు చూసుకోలేదని సోలార్ ఆన్ లో ఉంది ఆఫ్ లో ఉందని చూసుకోకుండా ఒక పక్క వైర్ తీసి జాయింట్ ఎద్దమనుకునే లోపు ఆ వైర్ అవతల పక్క లైన్ తగిలి షాక్ వచ్చి దూరంగా పడేసింది. సడన్ గా అటు జరిగేసరికి ఒక నిమిషం ఒళ్ళంతా ఏం పని చేయలేదు. వీళ్ళు ఎవరైనా ఈ వీడియో రైతులు చూస్తుంటే ఈ సోలార్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్ గా మా పక్కనూరులో ఒక ఆయన సోలార్ తగులుకొని చచ్చిపోయిందంట. మీరు కూడా ఈ పందులకు సోలార్ వాడుతుంటే మీరు వాడే సోలార్ కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి. పోయి మా బాబాయ్ వాళ్ళు సోలార్ ఆపేసి ఈ సోలార్ కి జాయింట్ ఇచ్చేసి ఇంటికైతే బయలుదేరిపోయినా. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు వస్తా. లోపు లైక్లు ఫాలోలు కొట్టి పెట్టండి.